Hello viewers, this video is completely for the audience's entertainment and means no harm to any person. Enjoy the prank. నేను ప్రియాంక గారి మీద ప్రాంక్ చేయాలనుకుంటున్నాను. నాకు యాక్సిడెంట్ జరిగిన షూటింగ్ టైంలో. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మరి ఏంటి ఏడుస్తున్నావా? పిచ్చా ఏమన్నా? హలో గాయ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏంటంటే నిన్ను కోరి షూటింగ్ లో ఉన్నానండి. ఇక్కడ నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టు మనం సీన్ చేస్తున్నాము. సో నేను ఐ థింక్ ఎందుకంటే మొత్తం చూడండి, ఇక్కడ ఇదంతా ఫుల్ పడి రక్తం వచ్చినట్టు, అంటే న్యాచురల్గా చూపించాలి కాబట్టి సో మొత్తం రక్తం అయిపోయాను నేను. సో ఐ థింక్ నా ఇల్లు ఇక్కడే, అంటే మా ఇంటి పక్కనే మనం షూట్ చేస్తున్నాము. అయన్నొద్దు, పాయింట్కి రా. సో నేను డైరెక్టర్ గారిని అడిగాను అన్నమాట. ఏంటి సార్ అది? ఏంటంటే సార్ కొంచెము ఒళ్ళంతా గలీజ్ అయిపోయింది, కొంచెం స్నానం చేయడానికి ఇక్కడ ఇల్లు పక్కనే కదా, వెళ్ళి స్నానం చేసి వస్తాను సార్ అని చెప్పాను. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఒకవేళ ఇంటికి వెళితే మాత్రం నేను ప్రియాంక గారి మీద ప్రాంక్ చేయాలనుకుంటున్నాను. నాకు యాక్సిడెంట్ జరిగిన షూటింగ్ టైంలో. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఆవిడ రియాక్షన్ ఎలా ఉండదు, ఆవిడ ఎంత భయపడుతుంది అండ్ ఆవిడ దీనికి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఖచ్చితంగా మీరు కూడా చూడాలి. ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. సో ఇక్కడ నాకు యాక్సిడెంట్ సీన్ చేస్తున్నట్టు ఆవిడకి తెలియదు అనమాట. సో వెళ్ళి ఆవిడ మీద ఈరోజు ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ డూ ఇట్. ప్లీజ్ గైస్, తిట్టుకోమాకండి. దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఓకే, ప్లీజ్ ఎంజాయ్ దిస్, అంతే. హలో గైస్, సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. ప్రియాంక గారు ఇంట్లోనే ఉన్నారు. ఆవిడికి యాక్చువల్లీ ఈరోజు షూటింగ్ ఉంటే తర్వాత మధ్యాహ్నం నుంచి ఉందంట. చూడండి, అన్ని కలిసి వస్తున్నాయి ప్రియాంక గారికి మీద ఇంకొకసారి ప్రాంక్ చేయడానికి. ఇప్పుడు అలాగే ఉంటుందా? చూస్తున్నారు నా ఫింగర్ కూడా. ఇక్కడిది తీసారన్నమాట బ్లడ్, బట్ ఇంత చాలు. ఫుల్ షర్ట్ అంతా గలీజ్ ఉంది అండ్ బ్లడ్ ఉంది, ఇక్కడ బ్లడ్ ఉంది అండ్ ఇక్కడ ఫుల్. అండ్ నేను మంచి యాక్టర్ తెలుసు కదా మీకు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ప్రియాంక గారి రియాక్షన్ ఎలా ఉంటది చూడబోతున్నారు మీరు కూడా. ఐ థింక్ అక్కడ కెమెరా నేను పెట్టలేను, మన ఇంట్లో సీసీటీవీ ఉంది కాబట్టి మొత్తం సీసీటీవీ రికార్డింగ్ చేస్తున్నాను నేను. సో సీసీటీవీలో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. బట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ హిలేరియస్ ప్రాంక్ ఆన్ ప్రియాంక గారు. కమ్ లెట్స్ గో టు అవర్ హౌస్. గైస్, నేనైతే ఇంటికి వచ్చాను. రే ముని, సో హీస్ ముని. మా ఇక్కడ రారా, దూరంగా ఎందుకు వెళ్తున్నా, నా అసిస్టెంట్ ముని. ఈరోజు ప్రియాంక గారి మీద ప్రాంక్ చేయడానికి నీ సహాయం కావాలరా. నువ్వు నవ్వకూడదు అంతే. నవ్వితే మాత్రం బాగుండదు చెప్తున్నా, నవ్వకూడదు. సో నిన్న ఇంటి ముందు ఉన్నాను. ఫ్రెండ్ మన యాక్టింగ్ మొదలవుతుంది. నేను ముని హెల్ప్ తీసుకొని ఫుల్ యాక్సిడెంట్ అయినట్టు ఫుల్ యాక్టింగ్ చేస్తాను అనమాట. బెల్ కొట్టేద్దామంటారా? ఇంకా ప్లీజ్ మాక్సిమం సీసీటీవీలో ఫుటేజ్ వస్తుంది మీకు, బికాజ్ అక్కడ లోపల ఎటువంటి కెమెరా పెట్టలేదు కాబట్టి. సో అడ్జస్ట్ అవ్వండి అండ్ చూడండి అండ్ ఎంజాయ్ దిస్ ప్రాంక్. అమ్మా వాటర్ తీసుకురండి.
నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎలా అయింది చెప్పు. హాస్పిటల్కి వెళ్దామా? నా ఫోన్ హలో కొంచెం వాటర్ తాగు. కొంచెం వాటర్ ఇట్లా వాటర్ తాగు. లేవు मस्त शेड्स होणार नीला अप्पा कमला असा ఎలా తాగిందిరా చెప్పు. ఆ బ్యాగ్ కాదు వద్దు. వాళ్ళు ఏం చేస్తున్నారు షూటింగ్ వాళ్ళు? షిప్ లే ఒకసారి లే హాస్పిటల్కి తీసుకెళ్తా. ఇట్లా అట్రా కొంచెం పట్టుకో. లేపు అక్కడ పడుకోబెట్టు పైన. శివ్ ఎందుకు కింద శివ్ గట్టిగా తగిలింది పరి. గట్టిగా తగిలింది పరి. బ్లడ్ వస్తుంది. కాటన్ తీసుకురా. హాస్పిటల్కి వెళ్దాం. కాటన్ తీసుకురా పరి. దేర్ సి బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? హాస్పిటల్కి వెళ్దాం పదా. అరే నువ్వు నీ ఫోన్ నుంచి అంబులెన్స్ ఫోన్ చేయరా. It's a prank video. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. మంచి చేస్తా నా కొడక నువ్వు రే. పరి ఏంటి ఏడుస్తున్నావా? పిచ్చా ఏమన్నా? అరే దిస్ వాజ్ అ ప్రాంక్ వీడియో అని పరి. షట్ అప్. నోరెత్తక బుక్కు కుక్కేస్తాను దేవసాలోడా. అమ్మా ఏంటమ్మా మీరు అలా అక్కడ నిల్చొని చూస్తున్నారు అలా? నాకు ఏమంటారనేసి నేను అనుకుంటున్నానండి, వచ్చేద్దాం అనుకుంటున్నాను. పాపమ్మ రత్నమ్మ భయపడింది. ఏ పరి ఇట్స్ అ ప్రాంక్ ఆన్ యు యార్. మీ మమ్మీకి అప్పగిచ్చేస్తున్నా నేను నిన్ను. నా వల్ల కావట్లేదు నీతో ఇట్లా ఉండడము. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఇట్స్ అ ప్రాంక్ వీడియో. అరే నిజంగా ఏం జరిగింది ఎక్కడ? నిజంగా ఏంటంటే యాక్చువల్లీ నా షూటింగ్ లో నాకు ఒక యాక్సిడెంట్ సీన్ చేశారు. యాక్చువల్లీ ఇప్పుడు నేను స్నానం నా పిచ్చిగా నేనంటే ఇది ఫేక్ బ్లడ్ అయినప్పటికీ నేను రియల్ బ్లడ్ అనుకుంటున్నాను చూడు. కాదు. సో అందుకే ఇప్పుడు జస్ట్ స్నానం చేయడానికి వచ్చా. నీ మీద ఒక చిన్న ప్రాంక్ చేద్దామని స్టార్ట్ చేసా. ఐఎమ్ రియలీ సారీ. అంటే నీ రియాక్షన్ చూడాలని అనుకున్నా అంతే. ఐఎమ్ సారీ యార్. అబ్బా ఐఎమ్ సారీ పరి. థ్యాంక్ యూ. లవ్ యూ అమ్మా. నీకు ఎలా అనిపించింది ఫస్ట్ నేను చూసినప్పుడే? చిరాకు. చిరాకా? ఎందుకు చిరాకేంటి శివు? అఫ్ కోర్స్ నాకు భయపడ్డాను కదా నేను. ఏమైపోయింది వీడు సడన్ గా ఇట్లా వస్తున్నాడు నువ్వేట్రా గట్టిగా చెప్పాలి ఇంకా. మేడం సార్ మేడం మేడం సార్ కి షూటింగ్ లో తగిలింది మేడం మేడం ప్లీజ్ మేడం ఇలా చేయాలి. నువ్వు ఏంట్రా? ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ముని oh I'm sorry, this was just a prank. Okay, yeah I'm completely fine. ఒక మంచి యాక్సిడెంట్ సీన్ చేసి వస్తున్నా నేను. మన నిన్ను ఓ మన నిన్ను కోరి సీరియల్లో నాకు యాక్సిడెంట్ చేశారండి. అంటే యాక్సిడెంట్ సీన్ చేసి వచ్చాను. సో స్నానం చేసి వెంటనే నేను బయలుదేరే టైం లేదు. ఓకే థ్యాంక్ యూ. నా క్యారెక్టర్ కి, విరాట్ క్యారెక్టర్ కి, నాకు కాదు. ఓకే ఓకే లవ్ యూ. అండ్
Guys, do not try this at home, please guys. Do not try this at home and you do not try anything. నేను మంచి యాక్టర్ ప్రియాంక గారు బిలీవ్ చేశారు. మీరు కూడా మంచి యాక్టర్ అయితే చేయొచ్చు కానీ వద్దులేండి ప్లీజ్. మరి వేరే వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటారు. ఆవిడ ఏడుస్తుంది పాపం. This was just a prank for fun, okay? Don't worry. Love you. Thank you so much. We hope you enjoyed this prank. Enjoyed le, andaru enjoy చేస్తారు.